తెలంగాణ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అనేలా సాగిపోతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఒక్కొక్క తప్పును సరిదిద్దుకుంటూ ప్రజా పరిపాలనను అందిస్తున్నారు. అందుకే ఆయన పేరు చెబితేనే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి పథకం ప్రజలకు చేరేలా రేవంత్ పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా నవ చరిత్రకు నాంది పలుకుతున్నారు. అందుకే సీఎం రేవంత్ పై అన్ని వర్గాల జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రేవంత్ ది బెస్ట్ అని ప్రశంసిస్తున్నారు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో మారుమోగుతున్న ఏకైక పేరు సీఎం రేవంత్ రెడ్డి. అది ఒక పేరు మాత్రమే కాదు, అది ఒక బ్రాండ్. రేవంత్ రెడ్డి అంటే అందులో ఒక వైబ్రేషన్ ఉంటుంది అన్నట్లుగా ఆయన చరిష్మా కొనసాగుతోంది. అనుముల రేవంత్ రెడ్డి అంటూ దాదాపు 2 ఏళ్ల క్రింద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తనదైన శైలిలో ముందుకు సాగుతూ ప్రజల మన్నలు పొందుతున్నారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో, రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో, ఏ రకంగా అందరినీ కలుపుకొని పోవాలో చేసి చూపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. ఎంతో కష్టం దాగుంది. నల్లమల పొలిమేరలో పుట్టి పెరిగిన రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఉన్నత విద్యను చదివారు. ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఆ తరువాత టీఆర్ఎస్కు దగ్గరయ్యారు. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని మాట ఇచ్చి ఆ పార్టీ మోసం చేయటంతో ఎవరిపైన ఆశలు పెట్టుకోకుండా తనంతట తానుగా ఎదిగే ప్రయత్నం మొదలుపెట్టారు రేవంత్. ఆ క్రమంలోనే 2006లో జడ్పీటీసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలోకి నిలిచి సత్తా చాటారు. ఆయన్ను ఓడగొట్టేందుకు అన్ని పార్టీలు ఒక్కడగానే బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. 2006లో మిడ్జిల్ మండలం జడ్పీసీ సభ్యుడిగా గ్రాండ్ విక్టరీ కొట్టి పొలిటికల్ ఇన్నింగ్స్ని షురూ చేశారు. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో రేవంత్ రాజకీయ జీవితమే మారిపోయింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం మొత్తం వైఎస్ హవా నడుస్తోంది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికై సత్తా చాటారు రేవంత్ రెడ్డి. అప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం ఉన్నా దాన్ని కాదనుకుని ప్రతిపక్ష టీడీపీని ఎంచుకున్నారు రేవంత్. ఇక అప్పటి నుంచి ప్రతి సబ్జెక్టు పైన అనర్గళ ప్రసంగాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గట్టి ప్రశ్నించే గొంతుకుగా ఖ్యాతికెక్కారు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. తన సొంత ప్రాంతం కాదు, అలా అని పక్క నియోజకవర్గము కాదు. అయినప్పటికీ చాలా తక్కువ సమయంలోనే అక్కడి ప్రజల్లో ఆకట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ పొలిటీషియన్ రావులపల్లి గురునాథ్ రెడ్డిపై 14,694 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి టీడీపీలో రేవంత్ శరవేగంగా ఎదిగారు. చంద్రబాబు కోర్ కమిటీలో కీలక నాయకుడిగా ఎదిగారు. అలాగే తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించారు రేవంత్ రెడ్డి. ఇక 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి. 2014 నుంచి 2017 వరకు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు రేవంత్ రెడ్డి. పార్టీ సీనియర్లంతా వెన్నుపోటు పొడిచి టీడీపీని దెబ్బతీయడంతో ఒక్కసారిగా సైకిల్ పార్టీ కుదుపులకు లోనైంది. ఏకంగా తెలంగాణలో ఉనికే ప్రశ్నార్థకరమయ్యే స్థితికి చేరుకుంది. ఆ తరుణంలో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి చేరారు రేవంత్ రెడ్డి. 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. అయితే 2018 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 3వసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఎలాగైనా ఓడించాలన్న పంతంతో నాటి బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు కుట్ర చేశారు. ఓటర్లను నయానో భయానో తమ వైపు తిప్పుకోవడంతో ఆయనకు ఓటమి ఎదురైంది.
ఇక్కడే రేవంత్ రెడ్డి స్టామినా ఏంటో అందరికీ అర్థమైంది. ఆయన స్థానంలో మరొక నాయకుడు ఎవరైనా ఉంటే ఎప్పుడో కాడి వదిలేసి నా కొద్దీ పాలిటిక్స్ అంటూ వెళ్ళిపోయేవారు. కానీ ఆయన రేవంత్ రెడ్డి ఒక్కసారి అనుకున్నారంటే చేసి తీరే రకం. అందుకే ఓటమి ఎదురైన మొక్కబోని ధైర్యంతో అడుగు ముందుకు వేశారు రేవంత్. కొండనైనాది కొడుతాడు అడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు. 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికలు రేవంత్ రెడ్డికి కలిసి వచ్చాయి. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారాయన. బీఆర్ఎస్ ఆయన్ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసినప్పటికీ ఏకంగా పార్లమెంటులోనే అడుగుపెట్టి తన బలాన్ని చాటి చెప్పారు రేవంత్ రెడ్డి. ఎంపీగా ఎన్నికైన తరువాత రేవంత్కు ఢిల్లీ పరిచయాలు మరింత కలిసి వచ్చాయి. ఆయన స్టామినా ఏంటో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కూడా అర్థమైంది. ఈ క్రమంలోనే 2021 జూన్ 26వ తేదీన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ఆయన్ను నియమించింది. 2021 జూలై 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ సమక్షంలో పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. కొండనైనాది కొడుతాడు అడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు. రేవంత్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టే నాటికి కాంగ్రెస్ పరిస్థితి అంతగా బాలేదు. బీఆర్ఎస్కు పోటీ ఇస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్కు ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. పాదయాత్రతో యావత్తు రాష్ట్ర రాజకీయాన్ని తన వైపు తిప్పుకున్నారు రేవంత్ రెడ్డి. అన్ని వర్గాల్లో కలుపుకొని ముందుకు సాగారు. బీఆర్ఎస్కు ఎప్పటికప్పుడు మూతోడు జవాబిస్తూ గులాబీ బాస్ కేసీఆర్కే ముచ్చెమటలు పట్టించారు రేవంత్. కేసీఆర్ ఒక్కటంటే తాను 4 మాటలు అంటారంటూ ఢీ అంటే ఢీ అంటూ కాంగ్రెస్ దశాదిశను మార్చేశారు రేవంత్. కొండనైనాది కొడుతాడు అడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్కు కొత్త జోషినిచ్చాయి. ఎన్నికల ప్రచారంలో అంతా తానే వ్యవహరించారు రేవంత్. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి అతిరథ మహారథులు ప్రచారంలో దించారు. ఫలితంగా కాంగ్రెస్ బలం ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకుంది. దాని ఫలితంగా 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచారు. కొండనైనాది కొడుతాడు అడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు. రేవంత్ రెడ్డి 2023లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కొత్త చరిత్రను సృష్టించారు. పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రిగా ఆయన వైపే మొగ్గు చూపించింది. కాంగ్రెస్ శాసనసభాపక్షం రేవంత్ రెడ్డిని సిఎల్పి నేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 2023 డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. కొండనైనాది కొడుతాడు అడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో బాధ్యతగా ముందుకు సాగారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ సీఎం అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. మాట ఇచ్చిన పథకాలు అమలు చేయడంపై ఫోకస్ పెట్టారు ఆయన. ఈ క్రమంలోనే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొండనైనాది కొడుతాడు అడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు.
ఓవైపు గత ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపుతూనే ఈ సర్కారు ఎలాంటి తప్పు చేయకుండా స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను ప్రజల ముందు ఉంచారు. ఫార్ములా ఈ మాటన జరిగిన భాగోతాన్ని బయటపెట్టారు. ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందో కళ్ళకు కట్టారు. ఇలా గత బీఆర్ఎస్ సర్కారు ఓవర్ యాక్షన్ను ఎండగడుతూనే పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. 6 గ్యారంటీల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు రేవంత్ రెడ్డి. రైతు భరోసా, రుణమాఫీలు పక్కాగా అమలు చేశారు. వీటితో నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించేందుకు రాజీవ్ యువవకాశం పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే రైతుల కోసం రైతు భరోసా ద్వారా గ్రామీణ అభివృద్ధికి మరియు ఆహార భద్రతకు తోడ్పడుతుంది. పెన్షన్లు ఎక్కడ ఆగిపోకుండా చర్యలు తీసుకున్నారు రేవంత్. హైడ్రాతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. నిజమైన గరీబోళ్లకే ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చి అందరి మన్నలు పొందారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుపై సన్నబియ్యాన్ని అందిస్తున్నారు. అన్నింటికీ మించి గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తూ అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందరం రేవంతు వెంటే 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రేవంత్ రెడ్డి సీఎం అయిన కొద్ది కాలానికే పార్లమెంటు ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి వేవు బాగా ఉన్నా ఆ వేవుకు అడ్డుకట్ట వేసి కాంగ్రెస్కు 8 సీట్లు రావడంతో కీలక పాత్ర పోషించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు కంటోన్మెంట్ బైపోల్లోనూ బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి అది బీఆర్ఎస్ సిట్టింగ్ అయినప్పటికీ గతంలో మల్కాజ్గిరి ఎంపీగా తాను పనిచేసిన అనుభవం పనికి వచ్చింది. తనదైన వ్యూహాలతో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ను గెలిపించుకొని తన సత్తాను మరోసారి చాటి చెప్పారు రేవంత్ రెడ్డి. అందరం రేవంతు వెంటే 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చాయి. ఇది కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటే. వాస్తవానికి ఇది కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు ముఖ్యమైన ఎన్నిక. ఆ పార్టీ చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ఏమాత్రం లైట్ తీసుకోకుండా కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రచారంలో తనదైన పంచు డైలాగులతో ప్రత్యర్థులకు చురకలు వేస్తున్నారు. జూబ్లీహిల్స్ రూపురేఖలు మారుస్తానంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నము చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే నిలుస్తూ ఉండడంతో హస్తం పార్టీ గెలుపు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అందరం రేవంతు వెంటే 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మొత్తంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి అద్భుతమైన పనితీరుతో సత్తా చాటుతున్నారు. తాను ఒక్కడే కాకుండా యావత్తు మంత్రివర్గం కడుపు కట్టుకుని పనిచేసేలా చేస్తున్నారు. తద్వారా నిజమైన ప్రజాప్రభుత్వం ఎలా ఉండాలో చాటి చెబుతున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజమైన ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని జనం కీర్తిస్తున్నారు. 10 కాలాల పాటు చరిత్ర నిలిచిపోయే సత్తా ఉన్న పరిపాలకుడు సీఎం రేవంత్ రెడ్డి అన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందరం రేవంతు వెంటే 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి